కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట కొనలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు, అంటే వాళ్ళు కష్టపడి పంట పండించి దాన్ని కొనకపోవడంతో ఒక దిగ్భ్రాంతులకు గురయ్యి ఇక మా బతుకులు ఇంతేనేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబాలు మనతో పాటు ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇది అసలు ఎట్లా జరిగింది నిజంగా? ఏ సిచ్యువేషన్లో ఆయన అట్లా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? గోడ కూలింది, గాడుకు బతుకుతారని గోడ కాడికి పోయిండు, పర్రలు కప్పిండు. మా కొడుకు హైదరాబాద్ పోతా అంటే చదువుకోను దించడానికి దించిండు. అయితే రాంగా ఇక అక్కడ గోడ ఉంది కదా, మంది ఉన్నారు కదా అని కొత్తూరు కాడ ఉంటా అని పోయిండు. బతుకుతానని పోతే గోడ కూలి చనిపోయిండు. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేదు, ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు ఆయనకు. ఒక్కడే నా కొడుకు, నా బిడ్డ, నేనే అనాథాలను చేసిపోయిండు. ఇప్పుడు అనాథాలు ఏం ఆధారం లేదు. దీని మీద ఏమన్నా ప్రభుత్వం వచ్చి ఇంత ఏమన్నా సాయం చేసి? ఇప్పటికీ ఏం రాలే. కేటీఆర్ సారా 5 లక్షల చెక్ ఇచ్చిండు అంతే. ఎంత ఇచ్చిండు కేటీఆర్? 5 లక్షల చెక్ ఇచ్చిండు. ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు రాకుండా కనీసం అంటే స్పందించకుండా ఎట్లా అనిపిస్తుంది అసలు? అసలు అర్థమైతలేదు. అంత మనిషి ఇట్లా చనిపోయినా అని ఏ ఆధారం లేకుండా మాకు బతుకులు బాగా ఇబ్బంది ఉన్నది. మాకు ఎవరు లేరు దిక్కు. అంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రభుత్వానికి? ఏం సాయం చేస్తారు సార్? ఏం సాయం చేయాలని కోరుకుంటున్నా కానీ మాకు ఏం సాయం చేస్తారు? మేమేం అడిగితే ఏమి ఇస్తారు అర్థం కాకుంటున్నా. నాకు ఆరోగ్యం మంచిగా లేదు, నేనేం పని చేయలేను. నా కాలు ఇరిగింది, ఈ డిస్కులు అరిగినాయి, నేనేం పని చేయ. ఇంట్లో అసలు నేను వండుకొని ఉంటాను. నా కొడుకే నన్ను అరుచుకున్నాడు. నాకు అంత ఇబ్బంది ఉంది. మరి ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు కేటీఆర్ గారు 5 లక్షల చెక్ ఇచ్చారు, అంటే ప్రభుత్వంలో లేకున్నా కూడా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు కేటీఆర్? ఇక ఆయన ఇక అంత సాయం చేసే మనం చేసిండు. ఏమన్నా అడిగితే సాయం చేస్తా అన్నారు. ఇక ఆయన చేసే కాడికి చేసిండు. ఆయన ప్రభుత్వం లేదు కదా, ఆయన ఇక సాయం చేసే కాడికి అయితే చేసిండు. ఇంతకే ఇక సంతోషం. నమస్తే అమ్మా. ఎవరు చనిపోయింది? ఎవరు? డాడీనా? డాడీ. ఏ సిచ్యువేషన్ లో జరిగింది అట్లా ఏమన్నా చెప్తారా? ఈదురుగాలులు వర్షం రావడంతో డాడీ అక్కడ షెడ్ ఉంది కదా, అందులో కానీ వెళ్ళిండు. షెడ్ మొత్తం కూలేది చనిపోవడం జరిగింది. అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీరు వడ్లన్నీ పండించి అక్కడ కాంట వేసిన తర్వాత అయిందా ఇదంతా? ఎప్పుడు వడ్లు కాంట పెట్టి, అంటే కాంట పెట్టలేదు, వడ్లు కుప్ప ఉంది అక్కడ. ఇప్పుడు ప్రభుత్వం మీరు వడ్లు పండించారు, పోసిర్రు, అక్కడ పోసిండ్రు, అంటే టైం అక్కడ లేట్ అయింది అవన్నీ కావడం వల్లనే ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? అవునండి, కొంచెము తొందరగా వడ్లు తొందరగా పెట్టేసి, అంటే టైంకి ఒక 2 days అయినా పర్లేదు అట్లా పెట్టడం, గ్యాప్ తీసుకొని పెట్టడము, రైతులకి గిట్టుబాటు ధరకి అమ్మడము, అంటే గిట్టుబాటు ధరకి కొనుగోలు చేయడము, అలాంటివి చేస్తే రైతులకి కొంచెం భరోసాగా ఉన్నట్టుగా ఉంటది కదా. ఇప్పుడు చనిపోయిండు, ఇప్పటికి ప్రెసెంట్ ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 3 months అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎవరన్నా కనీసం వచ్చి మీకు ఈ సాయం చేస్తాం మేము అని చెప్పి ఏదన్నా మాట్లాడి? ప్రభుత్వం అయితే ఏం ఆదుకోలేదు. ప్రభుత్వం ఆదుకోలే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ కేటీఆర్ మీకు ఎంత ఇచ్చాడు చెక్? 5 లక్షల చెక్ ఇచ్చిండు. 5 లక్షల చెక్ ఇచ్చాడు. అంటే ప్రభుత్వం కదా ఆదుకోవాల్సింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ఉన్న, అంటే నేను ప్రభుత్వంలో లేకపోయినా మీకు భరోసాగా ఉన్నాను, నేనున్నానని చెప్తున్నాడు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కేటీఆర్కి? థ్యాంక్స్.